నమస్తే. మనం జులై మంత్ 2025 సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. అందులో భాగంగా కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం. కుంభరాశి గనుక మనం చూసుకుంటే ఈళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. కానీ ఏలినాటి శని ప్రభావం ఉన్నా గానీ గురువు అనుకూలంతోటి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వేరే యొక్క గ్రహస్థితులను బట్టి మనం చూసుకొని ప్రిడిక్షన్ చెప్పే ముందు ఫస్ట్ ఈళ్ళకి ఈ జులై మంత్‌లో 3 ముఖ్యమైన పర్వదినాలు, విశేష దినాలున్నయి. ఇవి గనక మీరు జరుపుకుంటూ ఉంటే మీకున్న ఈ శని బాధల నుంచి బయటపడి ఎంతో ఒక మంచి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒకటి ఆషాఢ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నవి. వారాహి నవరాత్రులు కూడా అని అంటారు. ఎవరైనా గనక ఆల్రెడీ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే గుడ్. లేదంటే ఎవరైనా గనక మిస్ అయ్యి ఉంటే అట్‌లీస్ట్ లాస్ట్ 3 డేస్ అన్నా చేసుకోండి. ఇదే మాసంలో గురు పూర్ణిమ ఉంది. గురు గ్రహం ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు, తర్వాత గురు మహాదశ నడుస్తున్న వాళ్ళు కూడాను ఇవి చక్కగా చేసుకుంటే గురువు యొక్క కృప వల్ల మీకు ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 29వ తారీఖున శ్రావణ మాసం ఆల్రెడీ అప్పటికొచ్చేసి ఉంటుంది. నాగుల పంచమి ఉంటుంది. ఎవరికైతే పిల్లలు కలగటం లేదో, తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య గొడవలొస్తూ గ్యాపులున్నాయో, వీళ్ళంతా గనక చేసుకుంటే పిల్లల మధ్య చక్కగా వంశం అంతా వృద్ధి జరిగి, కావాల్సిన విధంగా పిల్లలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో చక్కగా అవి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ కుంభరాశి వారిలో ఫస్ట్ నక్షత్రాలు గనుక చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటాయి. వీటితో పాటు పేరు బలం గనుక చూసుకుంటే ఈళ్ళకి గు గు, గే, గో, సా, సి, సు, సే, ద అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు. నక్షత్రం యొక్క స్థితిని గనుక చూసుకుంటే ఇందులో 2 గ్రహాలు ఎక్కువగా మారుతున్నాయి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు మారుతున్నాడు. అంతేకాకుండా కుజుని యొక్క పొజిషన్ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కుంభరాశి వాళ్ళకి జులై మంత్ గనుక చూసుకుంటే ఓవరాల్‌గా చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. అది డీటెయిల్స్ గనుక చూసుకుంటే వీళ్ళకి ఆహ్, గు ఓవరాల్‌గా గనుక చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంతః, శత్రువుల పైన వీళ్ళకి విజయం వస్తుంది. ధన ప్రవాహం వస్తుంది. అంతేకాకుండా విజయం ఏ పని చేసినా గనుక చక్కగా విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి చక్కగా కలిసేసి మంచి సెలబ్రేటెడ్ వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి చాలా చక్కగా బాగుంది. అంతకుముందు లాస్ట్ 3 మంత్స్‌తో కంపేర్ చేస్తే ఈ జులై మంత్ చాలా చక్కగా అభివృద్ధిలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ అని కాదు. ఒక రకంగా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా బాగుంటుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధన లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి సంతోష ప్రకారంగా ఉంటారు. ధాన్యం బాగుంటుంది. వస్త్రం షాపింగ్ చేసి మంచి మంచి జ్యువెలరీ కానివ్వండి, లేదంటే మంచి మంచి బట్టలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక మనం ఎఫర్ట్ బట్టి గనక చేస్తే ఏదైనా పని కావాలని ఆ పని అవుతుంది. దాంట్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా సూర్యుడు చాలా 6థ్ హౌస్‌లో ఉన్న తర్వాత ఒక మంచి వైబ్రేషన్స్ మీలో ఉంటాయని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ఎక్స్‌పెండిచర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏడో ఇంట్లో కుజుడు ఉండటంతోటి జనరల్‌గా భార్యాభర్తల మధ్య గొడవలొచ్చే అవకాశం, కోపంగా మాట్లాడే అవకాశం సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశః స్వబంధు భీతిః కువార్తాశ్రవం పుత్రభాతॄణాం క్రోధ సప్తమిగే కుజే అని చెప్తారు. అంటే తమ్ముడితోటి, పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే ముందు కూడా కువార్త అంటే మీకు ఇబ్బంది కలిగించే మాటలు, మిమ్మల్ని మాటలతో అనవసరంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టూ ఉండేసి మిమ్మల్ని దుఃఖానికి గురి చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది గమనించుకోవాలి. అయితే ఉద్యోగపరంగా ఈళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ప్రొఫెషన్‌లో చాలా షార్ప్‌గా ఉంటారు. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చక్కగా చేసుకొని మీకు మంచి ఆహ్, బ్యాలెన్స్‌డ్‌గా ఉండేసి ఒక కమాండింగ్‌గా ప్రొఫెషనల్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక వస్తువుని కోల్పోయే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా వెల్త్, సంపదల విషయంలో, ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు 4వ ఇంట్లో ఉండి 10థ్ హౌస్‌ని చూడటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది
విద్యా విద్యా గోష్టు భృగే సుఖే స్థానే అని చెప్తారు. దీని ప్రకారం మనకేందంటే, నాలుగో ఇంట్లో గనక శుక్రుడు ఉండటం వల్ల మంచి ఆహ్, తన విల్ పవర్ తనకున్న ఇంట్యూషన్ చాలా బాగా పనిచేసి, డెసిషన్స్ చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆహ్, ఎ ఆప్ మనకి జెంట్స్ అయితే లేడీస్ తోటి, లేదంటే లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా వాళ్ళు ఒక మీనింగ్‌ఫుల్ డిస్కషన్స్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పుత్రులతోటి, తర్వాత ఫ్రెండ్స్ తోటి, అలానే స్పౌస్ తోటి చక్కగా మాట్లాడి ఒక వర్తి కన్వర్జేషన్ వీళ్ళ మధ్యన ఉండేసి కావాల్సిన విధంగా చక్కగా మాట్లాడుకొని, ఒక డిగ్నిఫైడ్ సంభాషణతో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే ఈ టైం శుక్రుడు నాలుగో ఇంట్లో అంటే ఓవరాల్‌గా సుఖప్రదంగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వాతావరణం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అఫీషియల్‌గా కొన్ని కొన్ని మ్యాటర్స్‌లో వీళ్ళని చక్కగా పాజిటివ్‌గా ఉంటుంది. ధన ప్రవాహం గూడా ఉంటుంది. మనం ఓవరాల్‌గా గనుక చూసుకుంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా మంచి హోల్డొస్తుంది. ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకుంది. మనం కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు. వీళ్ళకు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్‌లో గనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదముగా ఉంటుంది. రాజ్య లాభము చూపిస్తుంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గనుక పని చేస్తే ఓవరాల్‌గా అందులో వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఛాలెంజెస్ గనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు భయం పడే సిట్యుయేషన్‌లు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి, లాభము, రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది. ఛాలెంజ్ చేసేటప్పటికి భయము, బంధనము, ధనహీనత చూపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్‌గా క్రైసిస్‌లో ఎళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు బంధించబడినట్లుండే సిట్యుయేషన్స్ ఉంటుంది. అంటే మీకేదో ఒక సమస్య ఉండి, ఎలా ఎళ్తే బాగుంటుందన్న క్లారిటీ లేక, స్పష్టత లేక, కన్‌ఫ్యూజన్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మంచి ఆస్ట్రాలజర్స్‌ని కలిసిన, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్స్‌ని కలిసిన, మీకు సరైన డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్‌లో ఎళ్తే మీకు బాగా కలిసొస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి, ఈళ్ళకి ధన లాభం చాలా బాగుంటుంది. అయితే ఈళ్ళకి బంధనము, ధనహీనత, భయము 3 చూపిస్తూ ఉన్నవి. ఈ ప్రకారం వీళ్ళు కొంచెం ధన ప్రాపర్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండి, మంచి సపోర్ట్ గాని, ఎక్స్‌పర్టైజ్‌ని, ఒపీనియన్ గనుక తీసుకొని ముందుకెళ్తే ఒక మంచి క్లారిటీ ఉంటుంది. ఓవరాల్‌గా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎలాంటి లత్తాలు లేవు. అలానే నక్షత్రం వైస్ వేరే దుష్ట గ్రహాల యొక్క ప్రభావం కూడా వీళ్ళకి ఎక్కువగా లేవు. ఒక మంచి టైంలో వీళ్ళున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ నక్షత్రం వాళ్ళు ఎవరికైనా గనక ఈ టైంలో ఇంకా ఇబ్బందులు గనక ఫేస్ చేస్తుంటే మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా బాగా కలిసొస్తుంది. ఫైనాన్షియల్‌గా ఎవరికైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటే కుబేర పాశుపత హోమం చేసుకున్న, విశేష మహాలక్ష్మి విశేష హోమం చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఎవరైనా గనక వేరే శత్రువుల బాధ గనక ఉంటే ఈళ్ళకి సుదర్శన హోమం చేపించుకున్నా, లేదంటే సుదర్శన హోమంతో పాటు వీళ్ళకి చండీ హోమం చేపించుకున్నా గానీ చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా చాలా రోజుల తర్వాత కుంభరాశి వాళ్ళకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి, మీకు ఇంకా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.